بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم واتقوا فتنة لا تصيبن الذين ظلموا منكم خاصة واعلموا أن الله شديد العقاب رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم అల్లాహ్ సర్వవ్యాపితున్నాను తొలగింపబడ్డ శైతాన్ కీడు నుండి రక్షణ కొరకై అనంత కరుణామయుడు అపాశీరుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియ మిత్రులారా, సోదర సోదరీమణులారా, ముందుగా సమస్త స్తుతులు పొగడ్తలు అల్లాహ్కి, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. పిదప అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపినటువంటి సమస్త దైవ ప్రవక్తలపైన, ప్రత్యేకంగా అంతిమ దైవ ప్రవక్త, మానవ మహోపకారి, హృదయాల విజేత అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయన అనుచర సమాజంపై అల్లాహ్ యొక్క శాంతి మరియు ఆయన కారుణ్యం వర్షించునుగా. ఆమీన్ సుమ్మా ఆమీన్. ప్రియ సోదర సోదరీమణులారా, ఖుత్బా అనంతరం నేను ఖురాన్ గ్రంథం నుంచి సూర అన్ఫాల్ 8వ సూర 25వ వాక్యాన్ని చదివాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యంలో చెప్తున్నారు, వత్తకు ఫిత్నతల్లా తుసీబన్న లజీన జలము మిన్కుం ఖాస్సా వాలము అన్నల్లాహ షదీదుల్ ఇకాబ్. ఏ ఉపద్రవం అయితే, ఏ ఫిత్నా అయితే మీలో కేవలం దుర్మార్గులను, దుష్టులను మాత్రమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అందరిపైన ప్రభావం చూపిస్తుందో అలాంటి ఉపద్రవం వారి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. నిశ్చయంగా అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడు అని తెలుసుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు, ఫిత్నా ఉపద్రవాల కాలం. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంపై ఫిత్నాలు, ఉపద్రవాలు మనం చూస్తున్నాం కదండి. ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంని బదనాం చేయడానికి, ఇస్లాంపై టెర్రరిజం అనేటువంటి ముసుగు తొడిగి ఇస్లాంని బదనాం చేస్తూ మరి వారు తన యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం, సొంత ప్రయోజనాల కోసం ఆఫ్ఘనిస్తాన్, పలస్తీన్, ఇరాక్, ఇరాన్, వెనిజులా, అంటే ఇందులో దాగి ఉన్న అసలు విషయం ఏంటంటే ప్రాపంచిక వ్యామోహం, ప్రపంచ కోరికలు. ఇది అంతర్జాతీయంగానే కాదు, గల్లీ కూడా ఇదే వర్తిస్తుంది. మన గల్లీ కూడా ఇదే వర్తిస్తుంది. అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రపంచవ్యాప్తంగా మరి ఫిత్నాలకు కారణం ఏంటి అంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, అబూ హురైరా రజియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, ప్రపంచంలో జ్ఞానం తగ్గిపోద్ది, జ్ఞానం నశించిపోద్ది, కాలం తొందరగా గడిచిపోతూ ఉంటుంది, ప్రజలలో ప్రాపంచిక వ్యామోహం పెరిగిపోద్ది, ప్రపంచ కోరికలు, ప్రపంచ వ్యామోహం ప్రజల్లో అత్యధికమైపోద్ది, పెరిగిపోద్ది. అప్పుడు హర్జ్ సర్వసాధారణం అయిపోతుంది అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. సహబా అడిగారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, హర్జ్ అంటే ఏంటి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, దౌర్జన్యం, రక్తపాతం, యుద్ధాలు సర్వసామాన్యం అయిపోతాయి. దౌర్జన్యం, రక్తపాతం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందండి? మొదట చిన్నగా ప్రారంభమవుతుంది. ఈర్ష్య, అసూయ, ద్వేషం చిన్నగా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అది ఎంతవరకు పెరిగిపోతుంటే కొట్లాట్ల వరకు, దౌర్జన్యాల వరకు, చివరికి చంపుకునేంత వరకు వెళ్ళిపోతుంది. ఇలాంటి ఫిత్నాలకు కారణం ఏంటి అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, దీని వెనక అసలు ఉద్దేశం అదే ప్రాపంచిక వ్యామోహం. ప్రపంచపరంగా ఏదో పొందాలని ఆశ, ప్రపంచపరంగా ఏదో పొందాలని ఆశ. ఈ ఆశ ఏం చేస్తుందంటే మనిషిని ఫిత్నా వైపు నడిపిస్తుంది. అబూ హుజైఫా బిన్ యమానీ రజియల్లాహు తఆలా అన్హు యొక్క ఉల్లేఖనం. ఆయన చెప్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, కల్లోలాలు, ఉపద్రవాలు వ్యాపిస్తాయి, వాటి యొక్క ప్రభావం
ప్రజల హృదయాలపై చాప మచ్చల్లాగా ఏర్పడతాయి. ఎవరిలో అయితే మరి ఆ ప్రపంచ ఆశ ఉంటుందో వారు ఎవరైతే ఫితనాల వైపు మొగ్గు చూపుతారో వారి హృదయంపై ఒక నల్లని మచ్చ ఏర్పడుతుందన్నారు. ఎవరైతే ఫితనాల వైపు మొగ్గు చూపరో వారి హృదయంపై ఒక తెల్లని మచ్చ ఏర్పడుతుంది. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, రెండు హృదయాలు ఉంటాయి, ఒకటి నల్లని హృదయం, రెండు తెల్లని హృదయం. ఎవరిలో అయితే ఫితనాలు ప్రవేశిస్తాయో అంటే ఎవరైతే ఫితనాలను ఆహ్వానిస్తారో ఫితనాల వైపు మొగ్గు చూపుతారో వారి హృదయం నల్లగా అయిపోతుంది. ఎవరైతే ఫితనాల వైపు చూడరో వారి హృదయం తెల్లగా ఉంటుంది, వారి విశ్వాసం తాజాగా ఉంటుంది. ఎవరి హృదయం అయితే తెల్లగా ఉంటుందో వారికి ప్రళయం వరకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఎవరి హృదయం అయితే నల్లగా అయిపోతుందో వారిలో ప్రపంచం ప్రవేశిస్తుంది. మరి వారు ఎలాంటి వారంటే వారి విశ్వాసం అంతరించిపోద్ది. ఏ విధంగా అంతరించిపోతుందంటే బోర్లించిన కూజావలే. కూజాని బోర్లిస్తే అందులో ఏమీ ఉండదు. అదే విధంగా వారి హృదయంలో విశ్వాసం కానీ పుణ్యం కానీ ఏమీ ఉండదు అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. ఫితనాలు వస్తూ ఉంటాయి, ఆకర్షిస్తూ ఉంటాయి, వాటి వైపు చూడొద్దన్నారు ప్రవక్త. ఫితనాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే హుజైఫా బిన్ యమానీ రజియల్లాహు అన్హు చెప్తున్నారు, ఒకసారి మేమందరం కలిసి ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు దగ్గర కూర్చున్నప్పుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు అడిగారు, మీలో ఎవరికైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫితనాల గురించి చెప్పే ఏదైనా విషయం జ్ఞాపకం ఉందా? ఎవరు మాట్లాడలేదు. హుజైఫా బిన్ యమానీ రజియల్లాహు అన్హు చెప్పారు, నాకు తెలుసు. వెంటనే ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు అన్నారు, నువ్వు ఈ విషయంలో చాలా ధైర్యవంతుడు సుమా, నువ్వు ఈ విషయంలో చాలా ధైర్యవంతుడి, చెప్పు. ఉంటే ఆయన చెప్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మనిషి తన యొక్క కుటుంబం విషయంలో, తన యొక్క సంతానం విషయంలో, తన యొక్క బంధుమిత్రుల విషయాల్లో ఫితనాకి గురవుతాడు. దానికి పరిహారంగా అతని యొక్క నమాజులు, అతని యొక్క ఉపవాసాలు, అతని యొక్క జకాతులు దానికి పరిహారం అవుతాయి అని చెప్పేసి హుజైఫా బిన్ యమానీ రజియల్లాహు అన్హు చెప్పారు. అప్పుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు అన్నారు, నేను అడిగింది దీని గురించి కాదు, నేను అడిగింది ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి కాదు. సముద్రపు కెరటాల వలె ఉప్పెన వలె విరుచుకుపడినటువంటి ఉపద్రవాల గురించి నీకు ఏదైనా తెలిస్తే చెప్పు. ఆయన అన్నారు, ఓ విశ్వాసుల నాయక, మరి దాని అవసరం మీకు లేదు, దాని యొక్క అవసరం మీకు లేదు, దాని భయం మీకు లేదు. ఎందుచేత అంటే మీకు ఆ ఉపద్రవాలకి మధ్య ఒక తలుపు అడ్డుగా ఉంది అన్నారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు, ఆ తలుపు తెరుచుకుంటుందా విరిగిపోతుందా? హుజైఫా బిన్ యమానీ రజియల్లాహు అన్హు చెప్తున్నారు, ఓ విశ్వాసుల నాయక, ఆ తలుపు విరిగిపోతుంది, అది ఎప్పటికీ మూసుకోదు, విరిగిపోతుంది, అది ఎప్పటికీ ఇక మూసుకోదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు లేచి వెళ్ళిపోయారు. అక్కడ 50 చాలా మంది కూర్చుని ఉన్నారు. హుజైఫా బిన్ యమానీ రజియల్లాహు అన్హు యొక్క శిష్యులు చాలా మంది కూర్చుని ఉన్నారు. వారిలో వారు మాట్లాడుకుంటున్నారు. దీని గురించి హుజైఫా గారిని ఎవరు అడుగుతారు, ఆ తలుపు ఏంటి అనే విషయాన్ని ఎవరు అడుగుతారంటే చివరికి సాహసించి ఒక ఆయన అడిగారు, షకీక్ అనేటువంటి ఒక తాబై అడిగారు, ఆ తలుపు ఎవరు, దాని గురించి ఉమర్ గారికి తెలుసా అంటే హుజైఫా బిన్ యమానీ రజియల్లాహు అన్హు చెప్తున్నారు, ఆ తలుపు స్వయంగా ఉమర్ గారే ఆ తలుపు స్వయంగా. మరి ఆ విషయం ఆయనకి చాలా చక్కగా తెలుసు. ఆయనకి తెలుసు అంటే ఉమర్ గారి తర్వాత ఉపద్రవాలు విరుచుకుపడతాయి, ఉపద్రవాల యొక్క తలుపు విరిగిపోద్ది, ఇక అది ఎప్పటికీ మూసుకోదు. ఎప్పటి వరకు? ప్రళయం వచ్చేంత వరకు ఉపద్రవాలు వస్తూనే ఉంటాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ఒక పెద్ద ఉపద్రవం వచ్చింది అని చెప్పేసి ప్రజలకు తెలుస్తుంది, పెద్ద ఆపద వారిపై విరుచుకుపడింది, ఒక యుద్ధం వచ్చేసింది అని తెలుస్తుంది వారికి. వారు దాన్ని ఎదుర్కొంటారు.
అది సమస్య పోతుంది, అయిపోయింది. మరి వాళ్ళు అమ్మయ్య అనుకుంటారు. ఈలోగా దానికంటే పెద్ద ఉపద్రవం ఒకటి విరుచుకుపడుతుంది. ఒకదాని తర్వాత ఒకటి ఉపద్రవాలు వస్తూనే ఉంటాయి. వాటికి అంతం లేదు. ఎప్పటి వరకు అంటే ప్రళయం వచ్చేంత వరకు. మరి ఈ ఉపద్రవాలు విరుచుకుపడుతుంటాయి, వస్తుంటాయి. మరి మనం ఏం చేయాలి? అబూ హురైరా రజియల్లాహు అన్హు చెప్తున్నారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఉపద్రవాల కాలంలో కూర్చున్నవాడు నిలబడిన వాడి కంటే ఉత్తముడు, నిలబడినవాడు నడిచేవాడి కంటే ఉత్తముడు, నడిచేవాడు పరిగెత్తేవాడి కంటే ఉత్తముడు. ఉపద్రవాల వైపు మీరు తొంగి చూడకండి, ఉపద్రవాల వైపు మీరు తొంగి చూడకండి. ఎవరైతే ఉపద్రవాల వైపు తొంగి చూస్తారో వారిని ఉపద్రవాలు తన వైపు లాగేసుకుంటారు. ఎవరైతే వాటి పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తారో, వాటి వైపు తొంగి చూస్తారో, వాటిలో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తారో, ఆ ఉపద్రవాలు ఏం చేస్తాయంటే వారిని తమ వైపు లాగేసుకుంటాయని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. ఒక ఆమీర్ రజియల్లాహు అన్హు అడుగుతున్నారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఉపద్రవాల కాలంలో నజాత్ ఏంటి? ఫిత్నాల కాలంలో మాకు రక్షణ ఏంటి? మేము ఏ విధంగా రక్షించబడతాము? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, 3 విషయాలు చెప్పారండి. మొదటి ఏం చెప్పారంటే, నీ నాలుకను అదుపులో పెట్టుకో. ఉపద్రవాల కాలంలో నీ నాలుకను అదుపులో పెట్టుకో. 2 చెప్పారు, నీ ఇంట్లోనే ఆగిపోయి ఉండు, నీ ఇంట్లోనే ఆగిపోయి ఉండు. 3వ విషయం చెప్పారు, నీ పాపాలు, నీ వల్ల జరిగినటువంటి పొరపాట్ల పట్ల పశ్చాత్తాపం చెందు. ఈ 3 విషయాలు నిన్ను ఫిత్నాల బారి నుండి రక్షించే మార్గాలు అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. మీ నాలుకను అదుపులో పెట్టుకోండి, నాలుకపై అదుపును సాధించండి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, ఈ ఫిత్నాలు అనేవి అంతలా వ్యాపిస్తాయి. ఫిత్నాల కాలంలో ఆయన చెప్తున్నారు, అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు చెప్తున్నారు, ఫిత్నాల కాలంలో నోరు విప్పడం ఎలాంటిది అంటే, మాట్లాడడం ఎలాంటిదంటే కరవాలాన్ని తిప్పడం, అంటే యుద్ధ రంగంలో కరవాలాన్ని తిప్పడం కంటే ప్రమాదకరంగా. నాలుక విప్పడం, నోరు విప్పడం ఎంత ప్రమాదం అంటే, ఫిత్నాల సమయంలో నోరు విప్పడం ఎంత ప్రమాదం అంటే, మీరు ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. నోరు విప్పడం ఎలాంటిదంటే, యుద్ధంలో కత్తిని తిప్పడం కంటే, రణరంగంలో కరవాలాన్ని తిప్పడం కంటే కూడా చాలా ప్రమాదకరమైంది. సమూహంలో, జన సమూహంలో నిలబడి కత్తిని మీ ఇష్టం తిప్పితే ఏం జరుగుతుందో తెలియదు, ఎన్ని తలలు ఎగురుతాయో తెలియదు. మీరు మీ నోటిని మీ ఇష్టం వచ్చినట్టు ఉపయోగిస్తే ఎన్ని ఉపద్రవాలు పెరుగుతాయో తెలియదు, ఎన్ని గొడవలు పెరుగుతాయో తెలియదు, ఎన్ని యుద్ధాలు జరుగుతాయో కూడా తెలియదు. అందుగురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, మరి నాలుక విప్పడం అనేది, నోరు విప్పడం అనేది చాలా ప్రమాదకరం. చూసిన విషయాన్ని చెప్పాలి. మీరు ఇంట్లో ప్రవేశించారు, గ్లాసు పాలు ఒలికిపోయి ఉన్నాయి, గ్లాసు కింద పడి ఉంది, పాలు ఒలికిపోయి ఉన్నాయి. అక్కడ పిల్లి నిలబడి ఉంది, దాని మీసాలకి పాలు అడ్డి ఉన్నాయి. మీరు ఇంట్లో ప్రవేశించారు, గ్లాసు ఒలికిపోయి ఉంది, పాలు కింద పడిపోయి ఉన్నాయి, పిల్లి నిలబడి ఉంది, దాని మీసానికి పాలు అంటుకుని ఉన్నాయి. ఆయన చెప్తున్నారు, పిల్లి పాలు తాగిందని చెప్పని అన్నారు. పాలు గ్లాసు పడింది, పాలు కింద పడుతున్నాయి, తూలి మీసాల మీద పడ్డాయి. అది అక్కడే ఉంది, తూలి మీసాల మీద పడ్డాయి. తాగితే మీరు ఎలా చెప్తారు? మీకు అర్థం చూడలేదు కదా. అంటే మీ కళ్ళతో మీరు చూడని విషయాన్ని మీ నోటితో చెప్పకండి. చిన్న ఫిత్నా ఏం చేస్తుందంటే మిమ్మల్ని లాగేసుకుంటుందన్నారు. మీరు స్వయంగా మీ కళ్ళతో చూడని విషయాన్ని మీ నోటితో ఎలా చెప్తారు? ఒక సిద్దిక్ రజియల్లాహు అన్హు వారు తన అవసాన కాలంలో చనిపోయే సమయంలో తన నాలుకను లాక్కుంటున్నారు. ఆయన ఓనర్ గత్తావరిలో వచ్చారు, ఓ అబూబకర్ అల్లాహ్ని క్షమించుగాక, నీ పాడుగా ఏం చేస్తున్నావు నువ్వు? నాలుకని అంటే ఇది నన్ను చాలా ఉపద్రవాలకి గురి చేస్తుంది, దీనికి తరఫీదిస్తున్నాను అన్నారు. అది చూస్తుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సహాబీ అడుగుతున్నారు, ఉపద్రవాల కాలంలో ఇద్దరు వ్యక్తులు 2 వర్గాలు, ఏదో వర్గం నన్ను పిలిస్తే నేను ఏం చేయాలన్నారు.
ఏదో వరకు నన్ను పిలిస్తే నేను ఏం చేయాలి? ఇంట్లో కూర్చోన్నారు. ప్రవక్త గారు చెప్పారండి, ఇంట్లో కూర్చో. బలవంతంగా నన్ను లాక్కెళ్ళిపోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, తర్వాత హదీస్లో వస్తుంది, చచ్చిపోన్నారు. ఏమన్నారండి? నువ్వు మాత్రం చేయొద్దు, చచ్చిపోన్నారు. కాబట్టి నాలుకను అదుపులో పెట్టుకోవాలి. నాలుకను అదుపులో పెట్టుకుంటే ఫితనాల నుంచి, ఉపద్రవాల నుంచి మనల్ని మనం రక్షించుకోగలుగుతాము. లేదనుకోండి, ఈ ఫితనాలు ఎలా ఉంటాయంటే అండి, ఫితనాలు ఆకర్షిస్తూ ఉంటాయి. శైతాను ఆకర్షిస్తాడు కదా, మన ఇబాదత్ అంతా నాశనం అయిపోద్ది. కాబట్టి ఫిత్నాల వైపు చూడకండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తారు, వాటి వైపు మీరు తొంగి చూసారా, అవి మిమ్మల్ని లాగేసుకుంటాయి. ఏ వర్గంలో చేరకండి. మీరు ఇంట్లో కూర్చోండి. వదిలిపెడతాయండి. వదిలిపెడతాయి ఫిత్నాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక ఆమిర్ రజియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం ప్రకారం రెండో విషయం ఏంటి అంటే, మీరు ఫిత్నాల నుంచి రక్షించుకోవాలంటే మొదటిది ఏంటంటే నాలుగును అదుపులో పెట్టుకోండి. రెండోది ఏం చెప్పారంటే ఇంట్లో కూర్చోండి. మీ ఇంట్లో కూర్చోండి. ఇంట్లో కూర్చుంటే ఫిత్నాలు ఉంటాయండి. అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం వస్తుంది. ఉపద్రవాలు వస్తూనే ఉంటాయి. కారు చీకటిలాగా కమ్ముకుంటూ ఉంటాయి. మరి ఇంకా విశ్వాస పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఉదయం విశ్వాసంగా లేస్తాడట, సాయంత్రం అయ్యేసరికి అవిశ్వాసం అయిపోతాడట. సాయంత్రం విశ్వాసంగా ఉంటాడట, ఉదయం అయ్యేసరికి అవిశ్వాసంగా అయిపోతాడట. మరి ఈ ఇంటిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, ముందు చెప్పిన మాట, ఇందులో కూర్చున్నవాడు నిలబడిన వాడి కంటే ఉత్తముడు, నిలబడ్డవాడు నడిచేవాడి కంటే ఉత్తముడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కూర్చోవడం, నిలబడడం అంటే ఉపద్రవాల పట్ల మనకున్న, ఫిత్నాల పట్ల మనకున్నటువంటి శ్రద్ధ. ఏం జరుగుతుందని చెప్పేసి చెవి ఒక్కడం, లేదా దానిపై దృష్టి పెట్టడం. అంటే కూర్చున్నవాడి కంటే, నిలబడ్డవాడి కంటే కూర్చున్నవాడు మీదంటే, కూర్చున్నవాడు దాని మీద శ్రద్ధ పెట్టలేదు, నిలబడ్డవాడిలో కాస్త కోస్తో శ్రద్ధ ఉంది. ఫిత్నాల పట్ల నిలబడ్డవాడులో కాస్తో కోస్తో శ్రద్ధ ఉంది. నిలబడిన వాడు నడిచేవాడి కంటే ఉత్తముడు. అంటే నిలబడిన వాడి కంటే కూడా నడిచేవాడికి ఎక్కువ శ్రద్ధ ఉంది. అలాగే నడిచేవాడి, పరిగెత్తేవాడి కంటే శ్రేష్ఠుడు, ఉత్తముడు. అంటే నడిచేవాడి కంటే ఎక్కువగా పరిగెత్తేవాడికి శ్రద్ధ ఉంది. ఇక్కడ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలి అంటే, అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, మీరు మీ ఖడ్గాలను విరగొట్టేయండి. మీ ఖడ్గాలని అంటే రాయిపై కొట్టి విరగొట్టేయండి, పనికి రాకుండా చేసేయండి. ఎందువల్ల అంటే ఈ క్రమంగా ఈ ఫిత్నాలు ఏం చేస్తాయంటే దానికి పనిచెప్పే పరిస్థితిని తీసుకొస్తాయి. కాబట్టి మీ ఖడ్గాలని మీరు రాయిపై వేసి కొట్టేయండి, వాటిని విరగొట్టేయండి, పనికి రాకుండా చేసేయండి. మీ బాణాలను, మీ విల్లులను విరిచేయండి అన్నారు ప్రొఫెసర్. ఎందుచేత అంటే ఫితనాలు చిన్నగా ప్రారంభమవుతాయి, అసూయ ద్వేషంతో ప్రారంభమవుతాయి. చివరికి మీ ఆయుధాలకి పని చెప్పే పని వచ్చేస్తుంది. మీ ఆయుధాలకి పని చెప్పేంత వరకు పరిస్థితి తీసుకొచ్చేస్తుంది. అసూయ ద్వేషం అది రగులుతూ ఉంటుంది. అది వాగ్వాదం వరకు తీసుకెళ్తుంది, గొడవ వరకు వెళ్తుంది, ఆ తర్వాత అది కొట్లాట వరకు వెళ్తుంది, ఆ తర్వాత అది చంపుకునేంత వరకు వెళ్తుంది. కాబట్టి వాటి పట్ల మీరు అసలు దృష్టి పెట్టకండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, మీరు ఏకాంతాన్ని అనుసరించండి. ఆదం యొక్క మంచి సంతానంగా మారిపోండి. ఆదం యొక్క మంచి సంతానం ఎవరండి? హాబీల్ అన్నాడు, నేను చంపేస్తానన్నాడు. వచ్చి చంపేయి, నేను మాత్రం నీపై ఆయుధం ఎత్తను, నేను నిన్ను చంపను, నా పాపం నీ పాపం నువ్వే మూట కట్టుకుంది. కానీ ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, మీరు ఆదం యొక్క ఫిత్నాల కాలంలో ఆదం యొక్క మంచి సంతానంలా మారిపోండి. మీరు ఏ వర్గంలో చేరకండి. లేదు, ఎవడో బలవంతంగా మిమ్మల్ని ఏదో వర్గంలో మిమ్మల్ని లాక్కెళ్ళినప్పుడు మీరేం చేయాలి? ఆదం మంచి సంతానంలో మారిపోండి. మీరు కత్తెత్తకండి, మీరు చెయ్యెత్తకండి. వాడు కొడితే పడండి,
చంపేస్తే చనిపోండి అన్నారు, అంటే అంతవరకు తెచ్చుకోవడం అంటే ఇంట్లో ఆగి ఉండడమే చాలా ఉత్తమం. ఇంట్లో ఆగి ఉంటే విత్తనాలు ఆగుతాయా? వాట్సాప్లో రకరకాల మెసేజ్ల రూపంలో మనకి రకరకాల వార్తలు వస్తుంటాయి. వార్తలు చూడగానే మనలో ఆవేశం వచ్చేస్తుంది. అలా చేశారా, అలా జరిగిందా, ఇలా జరిగిందా అంటే మనం ఏకాంతాన్ని కోరుకున్న దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ఫితనాల కాలంలో ఒంటెలు ఉన్నవాడు ఒంటెలు తోలుకొని పోయి వాటిని మేపుకుంటూ అల్లా ఆరాధన చేస్తూ తన నాలుకతో అల్లా నామాన్ని స్మరిస్తూ నమాజ్ చేసుకుంటూ ఆరాధన చేసుకుంటూ ఆ ఒంటెలు మేపుతూ ఒంటె పాలు తాగుతూ అక్కడే జీవితం గడిపారన్నారు. ఫితనాల కాలంలో ఊరికి దూరం అయిపోండి. ఫితనాల కాలంలో మేకలు ఉన్నవాడు ఆ మేకలు తోలుకుని అడవిలోకి వెళ్ళిపోయి ఆ మేకలు మేపుతూ అక్కడే ఆరాధన చేసుకుంటూ వాటి పాలు తాగుతూ అక్కడే జీవితం గడిపేయాలన్నారు. ఎవరికైతే భూమి ఉందో వాడు తన భూమిలో ప్రవేశించి అక్కడే వ్యవసాయం చేసుకుంటూ అక్కడే జీవితాన్ని అంటే ఏకాంతాన్ని ఆశ్రయించండి. కానీ ఏకాంతాన్ని ఆశ్రయించిన ఇది మనల్ని కుదురుగా ఉండబోదు, వస్తూ ఉంటుంది. అప్పుడు లేవు కాబట్టి అల్హమ్దులిల్లాహ్. మరి ఇప్పుడు ఉన్నాయి కదండి, కుదురుగా ఉండకూడదు. రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తున్నారు, యా అయ్యుహల్లజీన ఆమను ఇన్ జాఅకుం ఫాసికున్ బినబయిన్ ఫతబయ్యను అన్ తుసీబు కౌమన్ బిజహాలతిన్ ఫతుస్బిహు అలా మా ఫఅల్తుం వాదిమీన్. ఎవడైనా దుర్వర్తనుడు ఏదైనా వార్త తీసుకొస్తే దాని నిజాల్ని నిర్ధారించుకోండి. ఏదైనా వార్త అది ఎలాంటిదైనా సరే. ఒక ఆయన అంటాడు, ఇరాన్ అధ్యక్షుడు ఖమైనీ షహీద్ అంటాడు. ఒక ఆయన అంటాడు, మరి ఆయన యొక్క రాతలు, ఆయన యొక్క అకీదా ఎలా ఉందంటే సహాబాలని ఎంతగా దూషిస్తాడంటే, ఆయన రచనలు ఏ విధంగా ఉన్నాయంటే, ఆయనకు అవకాశం వస్తే మదీనాను ఆక్రమించి అబూబకర్ మరియు ఉమర్ యొక్క సమాధులను పిగిలించి వారి మృతదేహాలను బయటకు తీసి వాటికి సిలువేయాలని చెప్పేవాడట. ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా వారిపై ఆయన చేసేటువంటి దుష్ప్రచారం. ఇంకో ఆయన అంటాడు, ఇస్లాం హీరో ఉండి అటువైపేమో యూదులు, ఇటువైపేమో క్రైస్తవులు, మన ముస్లిం కూడా వాళ్ళతో కలిసిపోయారు. ముగ్గురుగా చూసినా సరే ఒక్కడు నిలబడ్డారు, ఎదుర్కొన్నాడు. ఎందుకు చూడాలి మనకి? ఈయన దగ్గరికి వెళ్ళి, కమేనీ దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు సహాబాలను తిట్టొద్దు, మరి నువ్వు అలా చేయొద్దు అని చెప్పగలమా? లేదు. అమెరికా దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు వాళ్ళ మీద యుద్ధం చేయొద్దు చెప్పగలమా? మన విశ్వాసాన్ని పాడు చేసుకోవడం అంతే. మన ఈమాన్ని మనం ఏమీ చేయలేం. గల్లీలోనే ఏం చేయలేకపోతున్నాం, మన ప్రాంతంలోనే, మన వీధిలోనే మనం ఏం చేయలేకపోతున్నాం. ఎక్కడో ఇంటర్నేషనల్ వార్త కమేనీ గురించి మనకెందుకు? జరిగేవి జరుగుతూ ఉంటాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు కదా, ఫితనాలు ద్వారం తెరుచుకుంటుంది, ఇక మూసుకోదు. ఎప్పటి వరకు? ప్రళయం వరకు. ఫితనా అనేది ప్రళయం వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి అంతే. ఎందుకు తప్పించి ప్రపంచాన్ని మనమే చక్కదిద్దేయలేము. మన ఊరిని మనం చక్కదిద్దుకోలేము కదా. మన ఊరిని చక్కదిద్దుకునే శక్తి మన దగ్గర లేదు. మరి ప్రపంచాన్ని మనమే చక్కదిద్దేస్తాం. కాబట్టి ఏదైనా వార్త వస్తే మరి మొదటి మాట ఏంటి అంటే గమ్మున ఉండడం. దానికంటే ఉత్తమం లేదు. సైలెంట్గా ఉండడం లేదు. సైలెంట్గా ఉండలేకపోతున్నారు కదా. దాని నిజాలు తెలుసుకోండి. అంత శక్తి ఉందా మీకు? అంత శక్తి ఉందా? నిజాల్ని తెలుసుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ చెప్తున్నారు, 49వ సూర 6వ వాక్యంలో వస్తుంది, ఎవరైనా దుర్వర్తనుడు, దీని యొక్క ఇతివృత్తం, దీని యొక్క నేపథ్యం వస్తుంది. వలీద్ బిన్ ఉక్బా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బను ముస్తలిక్ తెగ వద్దకు పంపించారు ఆయన్ని జకాత్ వసూలు చేయమని. వలీద్ బిన్ ఉక్బా యొక్క తెగ మరియు బను ముస్తలిక్ తెగ అజ్ఞాన కాలంలో పరస్పరం విరోధులు, ఒకరిపై ఒకరికి విరోధం ఉండేది, గొడవలు జరుగుతూ ఉండేవి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈయన్ని జకాత్ వసూలు చేయమని పంపించారు. బను ముస్తలిక్ తెగ వారికి ఆ విషయం తెలిసింది. వారు ఏం చేశారంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పంపిస్తున్నారు, ఆయన ద్వారా వచ్చేటువంటి అతిథి ఆయన్ని గౌరవంగా ఆహ్వానించి సత్కార్యాలు చేద్దామని చెప్పేసి కొంతమంది సమూహం బయలుదేరి ఊరు బయటకు వచ్చింది ఈయన కోసం. ఈయన ఇక్కడి నుంచి చూశారు, ఊరు బయట వాళ్ళు వస్తున్నారు.
వీళ్ళకి నాకు పూర్వం నుంచి శత్రుత్వం ఉంది కాబట్టి వీళ్ళు నన్ను చెప్పేనాకు వచ్చేస్తున్నారు, నా మీద పడుకోవడానికి వచ్చేస్తున్నారు అని చెప్పేసి ఈ నటించేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ఆయన. వెనక్కి తిరిగి వెళ్ళిపోయి తిన్నగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వెళ్ళిపోయి చెప్పాడు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరైతే జకాత్ ఇవ్వమని వాళ్ళ దగ్గరికి పంపించారు, కానీ వారు నన్ను చంపడానికి వచ్చారు, వారు జకాత్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారంటే వెంటనే ఖాలిద్ వలీద్ రలియల్లాహు అన్హు వారిని ఒక సైన్యాన్ని ఇచ్చి పంపించారు. ఈలోగా ఏం చేశారంటే బను ముస్తలిక్ తెగవారు ఈయన వెళ్ళిపోవడం చూశారు కదా, ఏంటి ఇలాగా వెళ్ళిపోయాడని చెప్పేసి కొంతమంది తిన్నగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చేసారు. వచ్చి ప్రవక్త మీరు పంపించినటువంటి ఆ రాయబారి వచ్చాడు, దూరం నుంచే మేము చూసాము, మరి ఆయన ఆహ్వానించి జకాతులని చెల్లిద్దామనుకున్నాము, కానీ ఆయన వెళ్తూనే వెళ్ళిపోయాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యాన్ని ఇక్కడ ఈ విధంగానే ప్రస్తావిస్తున్నాడు. నీకు తెలియని కారణంగా నువ్వు ఏదైనా పని చేసేటే వాడి మాట విని నిజాలు నీకు తెలియని కారణంగా నువ్వు ఏదైనా తొందరపాటు చర్యకి దిగితే తర్వాత నువ్వు సిగ్గుపడాల్సి వస్తుంది. ఎవరు చెప్తున్నారండి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ఎవరైనా దుర్వర్తులు ఏదైనా మాట తీసుకొస్తే దాని నిజాలు నిర్ధారించుకోకుండా నువ్వు తొందరపాటు చర్యలకి దిగకు. ఒకవేళ తొందరపాటు చర్యలకి దిగితే తర్వాత నువ్వు తప్పు తెలిసిన తర్వాత సిగ్గుపడాల్సి వస్తుంది. కానీ ఈలోగా జరగాల్సిన పరిణామాలు జరిగిపోతే ఖాలిద్ వలీద్ రలియల్లాహు అన్హు వెళ్ళారు అక్కడికి. సాయంత్రం వెళ్ళి ఆ ఊరికి సమీపంలో ఆయన ఆగారు. మగ్రిబ్ అజా వినిపిస్తుంది. ఈయన చూస్తే మార్గప్రశ్నలు అయిపోయారని చెప్పారు, జకాత్ ఇవ్వట్లేదని చెప్పాడు. ఇక్కడ చూస్తే అజా వినిపిస్తుంది. మళ్ళీ వేచి చూశాడు ఆయన, ఇషా నమాజ్ అజా వినిపిస్తుంది. వారు నమాజ్ చదువుతున్నారు, అజా ఇస్తున్నారు, నమాజ్ చదువుతున్నారు. ఆయన ఊర్లో ప్రవేశించారు ప్రశాంతంగా. వారందరూ జకాతు తెచ్చి ఆయన చెల్లించారు, ఆయన తిరిగి వచ్చేసారు. అంటే విషయం ఏమిటి అనేది తెలియకుండా మీరు తొందరపాటు చర్యలకు దిగినట్లయితే, మీరు నోరు పారేసుకున్నా ఏదో వార్త వచ్చింది, ఫోన్లో వాట్సాప్లో ఏదో వార్త వచ్చింది, మరి వార్త వచ్చిన వెంటనే మరి మనం ఏం చేస్తామంటే దాన్ని అసలు దాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి మీరు పాపాత్ములు అయిపోవడానికి ఒకే విషయం ఒక చాలు. అదేంటి అంటే మీరు విన్న విషయాన్ని ఏమీ ఆలోచించకుండా ఇతరులు చేరవేయడం. ఏదో మాట విన్నారు మీరు, దాని గురించి ఏమీ ఆలోచించకుండా దాన్ని ఇతరులకు చేరవేయడం, అదొకటిసారి మీరు పాపాత్ములు అయిపోవడానికి. మెసేజ్ చూస్తాం, మరి దాన్ని చదివి అర్థం చేసుకునే ఓపిక లేదు, ఫార్వర్డ్ కొట్టేయడమే. మనకి తెలిసిన గ్రూపులన్నింటిలో ఎందుకంటే ప్రతి గ్రూప్లో నేను కూడా యాక్టివ్గా ఉన్నాను అని చెప్పేసి అనుకోవడానికి ఫార్వర్డ్ కొట్టేయడమే. ఇక్కడ స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హెచ్చరిస్తున్నాడు, నీ దగ్గరికి ఏదైనా వార్త వస్తే దాని యొక్క నిజాన్ని నిర్ధారించుకోకుండా నువ్వు ముందుకు వెళ్ళకు. ఒకవేళ వెళ్తే మరి నువ్వు చేసిన పనిపై నువ్వే సిగ్గుపడాల్సి రావచ్చు అని చెప్పేసి మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హెచ్చరించడం జరిగింది. మిత్రులారా, ఏకాంతాన్ని ఆశ్రయించాలి. అంటే ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినట్టుగా నీ ఇంట్లోనే నువ్వు ఉండు అంటే మనం ఏం చేయాలంటే నేను ఎరుక్కొట్టేది. ఏ విధంగా అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు కదా, కత్తులు ఎరక్కొట్టేయండి, మీ ఖడ్గాలని వెరక్కొట్టేయండి రాతిపై వేసి, మీ యొక్క విల్లు మరియు బాణాలు కూడా విరిచేయండి. అలాగే దీన్ని కూడా విరిచేయాలండి. దీన్ని కూడా విరిచేస్తేనే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. లేదు, చూసినవి చూసినట్టుగా విడిచిపెట్టేయాలి. ఇక్కడ ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, రెండో విషయం ఏంటంటే మీరు ఇంట్లోనే ఆగి ఉండండి. కాబట్టి మీరు ఏకాంతాన్ని ఆశ్రయించండి. అబూజర్ గిఫార్ రలియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రియ సహచరుడు. అవసాన రోజులో ఆయన ఏం చేశాడంటే సమాజంతో ఈయన పడట్ల, ఈయన వచ్చేసి ఏం చేశారంటే ఏకాంతంగా వెళ్ళిపోయారు. మదీనా సమీపంలో ఉన్నటువంటి రబజా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయారు. అక్కడ ఆయన యొక్క నివాసం ఒక ఇల్లు ఒక గొర్రె. ఆ గొర్రె పాలు తాగడం, ఆ ఇంట్లో ఉండడం, భార్యాభర్తలతో కూడా అక్కడే ఉండేవారు. చివరికైనా ఏకాంతంగా అక్కడే చనిపోయారు. జనాజా నమాజ్ చదివించడానికి కూడా ఎవరూ లేరు. ఆయన చనిపోయినప్పుడు చెప్పాడు తన భార్యతో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు ఒక సమావేశంలో, మేము అక్కడ 6 కూర్చున్నాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీరు ఒక వ్యక్తి మరి ఏకాంతంగా చనిపోతాడు,
ఏకాంతంగా చనిపోతాడు. అతని జనాజా నమాజ్ చదివించడానికి ఒక పెద్ద సమూహం వస్తుంది. మేము 6 ఉన్నాం, 5 మదీనాలోనే చనిపోయారు, జనావాసంలోనే చనిపోయారు, ఇక నేను ఒక్కడే మిగిలాను. కాబట్టి నేను చనిపోయిన తర్వాత ఒక సమూహం వస్తుంది, నా జనాజా నమాజ్ చదివిస్తుంది, నువ్వేం బెంగపెట్టుకోకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భవిష్యవాణి ఇదని చెప్పేసి ఆయన చెప్పాడు. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత మరి అక్కడికి అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హుతో కూడిన ఒక పెద్ద సమూహం వచ్చింది. వారు ఆయన యొక్క జనాజా నమాజ్ చదివించారు. ఆయన ఏకాంతాన్ని ఆశ్రయించాడు. అంటే ఏకాంతం అంటే సాధ్యమైనంత ఏకాంతాన్ని మనం ఆశ్రయించాలి. ఏకాంతంగా ఉండాలి. వాటికి ఎంత దూరం సాధ్యమైతే అంత దూరంగా ఉండాలి. ఒకటి అలాంటి సమయాల్లో, అలాంటి సమయం అంటే ఎప్పుడండి? ఉమర్ గారు చనిపోయిన దగ్గర నుంచి ప్రళయం వచ్చేంత వరకు ఫిత్నాల కాలమే. అంటే ఎప్పుడు నాలుగు జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయం ఈ సమయం అని లేదండి. ఎప్పుడు కూడా నాలుకను అదుపులో పెట్టుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, వఖూలు ఖౌలన్ సదీదా, నిత్యం నోటితో సరైన మాటనే పలకండి. ఇక్కడ చెప్తున్నారు నిశ్శబ్దంగా ఉండండి. రెండవది మీ ఇంట్లోనే ఆగి ఉండండి. మూడవది చెప్తున్నారు మరి అల్లాహ్ పట్ల తౌబా చేసుకుంటూ ఉండండి, పశ్చాత్తాపం చెందుతూ ఉండండి. మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోగలుగుతారు, ఫిత్నాల నుంచి రక్షించబడతారు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ చెప్పడం కంటే వినడం కంటే ఎక్కువగా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక.